నమస్తే, నేను మీ నగేష్. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారికంగా ప్రకటించారు. సో అప్పటి నుంచి నాగబాబు గారిని ఎప్పుడు క్యాబినెట్లోకి తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు అనేది పెద్ద చర్చ నడుస్తోంది. అయితే గత 2-3 రోజులుగా పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి పోతారు. భారతీయ జనతా పార్టీ ఆయన్ను ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి ఎక్కడో ఒక చోటు నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తుంది. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటారు. ఆ తరువాత ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నాగబాబు గారిని రాష్ట్ర మంత్రిమండలిలోకి తీసుకుంటారు అనేది ఒక చర్చ నడుస్తోంది. అంటే ఇప్పుడు నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకోవడానికి, పవన్ కళ్యాణ్ గారిని రాజ్యసభకు పంపడానికి, కేంద్ర మంత్రి చేయడానికి లింకు ఏంటి అనేది ఎవరికైనా అనుమానం వస్తుంది. ఈ లింక్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున 3 మంత్రులు ఉన్నారు. 1 పవన్ కళ్యాణ్ గారు, 2 కందుల దుర్గేష్ గారు, 3 నాదెండ్ల మనోహర్ గారు. ఇప్పుడు వీళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారు ఒకే సామాజిక వర్గం, నాదెండ్ల మనోహర్ గారు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. సో ఇప్పుడు జనసేన తరపున 4వ మంత్రి పదవి కూడా తీసుకుని సేమ్ సామాజిక వర్గానికి చెందిన నాగబాబు గారినే క్యాబినెట్లోకి రప్పించినట్లయితే అప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందిన మంత్రులు 3 అవుతారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ అవుతారు 4 మంత్రి పదవుల్లో. సో ఇది రాజకీయంగా ప్రజల్లో ఏమి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఒకవేళ విమర్శలు ఎదురైతే? అంటే జనసేన అనేది కులాలకు మతాలకు అతీతంగా పుట్టిన పార్టీ అని పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇక్కడే మా పార్టీలో ఉన్నంత సామాజిక న్యాయము ఇంకెక్కడా ఉండదని కూడా చెప్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు 4 మంత్రి పదవులు వస్తే ఒకే సామాజిక వర్గం నుంచి 3 మంత్రి పదవులు తీసుకోవడం ఏ రకంగా సామాజిక న్యాయం అవుతుంది అనేది ఒక ప్రశ్న తలెత్తుతుంది. సో అందులో భాగంగానే నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకోవడం వాయిదా వేశారని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించే ఈ మధ్య 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరిపినట్టు కూడా వార్తలు వచ్చాయి. మార్చిలో శాసనమండలిలో ఖాళీలు అవుతాయి. ఎమ్మెల్యే కోటాలో నాగబాబు గారిని శాసన మండలికి పంపుతారు. ఆ తర్వాత ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకుంటారు అని చెప్పేసి చెబుతా ఉన్నారు అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఇటు జనసేన ముఖ్య నేతలు కానీ. సో ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని జాతీయ రాజకీయాల వైపు నడిపించి దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి అవసరాలకు వాడుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒక ఆలోచనతో ఉన్నారు. సో అందువల్లే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేకి మంత్రి పదవికి రాజీనామా చేయించి ఆయన్ను రాజ్యసభకు తీసుకొని కేంద్ర క్యాబినెట్ మంత్రిని చేసి ఆ స్థానంలో అంటే జనసేనకు ఉన్న 3వ మంత్రి పదవి స్థానంలో నాగబాబుని చేస్తారు. అందుకే నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకోవడం లేట్ అవుతూ ఉంది అనేది ఒక చర్చ అయితే జరుగుతోంది. మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర మంత్రి పదవికి, ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు పోయి కేంద్ర మంత్రి అవుతారా? ఆయన అయ్యాకే నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటారా? ఇవి 2 అసలు జరిగే పనేనా? లేదు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉండగానే నాగబాబు గారిని అంటే పవన్ కళ్యాణ్ గారి సొంత అన్నను మళ్ళీ క్యాబినెట్లోకి తీసుకుంటారా అనే ఈ ప్రశ్నలకు రకరకాల సమాధానాలు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు చెప్పడం ఏమంటే మరో 2-3 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు రాజ్యసభకు నామినేట్ అవుతారు, కేంద్ర మంత్రి అవుతారు. భారతీయ జనతా పార్టీ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని ఇటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ఈ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ప్రతినిధిగా పని చేయిస్తారనే ఒక ప్రచారం కూడా నడుస్తూ ఉంది. చూడాలి మరి నాగబాబు గారిని ఏ రకంగా సర్దుబాటు చేస్తారు. ఒకవేళ నిజంగా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉంటూనే నాగబాబు గారిని మళ్ళీ క్యాబినెట్లోకి తీసుకుంటే ఈ సామాజిక న్యాయం అనే ఒక నినాదాన్ని ఏ విధంగా వాళ్ళు సమర్థించుకుంటారు పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, లేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ
ఏ విధంగా సమాధానం చెప్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.